హాయ్ క్రికెట్ లవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భారత్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, కోల్కతా ప్రిన్స్, బెంగాల్ టైగర్, ఎస్ సౌరవ్ గంగూలీ గురించి తెలుసుకోబోతున్నాం. సౌరవ్ గంగూలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీలో ఎంతమంది తెలుసు సౌరవ్ గంగూలీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని? ఒక్క క్షణం. ఇంకా గంట సేపు ఆగిన అదే కరెక్ట్. ఇక మన మ్యాటర్లోకి వెళ్తే, సౌరవ్ గంగూలీ స్టార్టింగ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బౌలర్. లెఫ్ట్ హ్యాండ్కి ఎందుకు చేంజ్ కావాల్సి వచ్చిందంటే, గంగూలీ కంటే వాళ్ళ ఇంట్లో ముందు ప్లేయరు వాళ్ళ బ్రదర్ శ్రేయస్ గంగూలీ. ఆయనతో పాటు గ్రౌండ్కి వెళ్ళడం రావటం, వాళ్ళతో పాటు మ్యాచ్లు ఆడుతూ ఉండేవాడు. అయితే ఒకసారి ఏమైందంటే, వాళ్ళ బ్రదర్ ఒక చిన్న ఆలోచన చేసిండు. వాళ్ళ టీంలో అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండరు. సో లెఫ్ట్ హ్యాండ్ లేరు. కాబట్టి గంగూలీకి ఒక చిన్న సలహా ఇచ్చిండు. నువ్వు రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చేంజ్ అవ్వమని. ఆ విధంగా మన గంగూలీ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చేంజ్ అయ్యిండు. స్టిల్ ఇప్పటికీ గంగూలీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ హ్యాండ్ బౌలింగ్